సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేము 2020లో ఇక్కడికి ఒకసారి రావడం జరిగింది. అప్పుడు మాకు ఎక్కువగా తెలియదు, ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి మేము మామూలుగానే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గ్రామదీప్ సేవా సంస్థ అలాగే వారు నడిపిస్తున్న సేవా కార్యక్రమాలు కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ చూసి మేము చాలా సంతోషపడ్డాము. అట్లాగే ఇట్లనే సేమ్ ఇట్లనే ఇన్స్పైర్ అయ్యి మేము కూడా మా ఊర్లలో కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అంటే ఈవెన్ మీకు తెలుసు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఎప్పుడు చేస్తారు. సంబరాల్లో మేము గ్రామదీప్ సంస్థని ఇన్స్పైర్ చేసుకొని మేము మా ఊర్లో కూడా బతుకమ్మ సంబరాలు కానీ దసరా సంబరాలు కానీ చేస్తూ వస్తున్నాము. ఆల్మోస్ట్ మేము తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ మాది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ ప్రాంతము 500 కిలోమీటర్లు ఉంటుంది. మేము అక్కడి నుంచి చాలా ప్రయాసాలకు వచ్చి సంక్రాంతి సంబరాలు రోజు ఖచ్చితంగా టైంకి అందుకోవాలని చెప్పేసి నైట్ అంతా నిద్రపోకుండా ట్రావెల్ చేసి మరి మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది. మేడం గారు కానీ కుమార్ కానీ మాకు చాలా ఫెసిలిటీస్ కానీ అది కానీ అన్ని బాగా అందిస్తారు. మాకు ఆదరణ ఇస్తుంది గుత్తా సురేష్ ప్రసాద్ గారు, వారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మా మిత్రులు ఇంకొంత మంది వచ్చారు, వాళ్ళంతా పూర్తి చూసి ఎక్కడ ఉన్నారు. ఇంకొక 5గురు వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడో తిరుగుతూ ఉన్నారు. మేము అందరం కూడా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే అందరికీ కూడా మంచి పాడి పంటలు ఆరోగ్యం ఐశ్వర్యాలు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జన్మలున్న కౌల కలములు ప్రేమను రాసిన తరుణ అమ్మనైన పాట వింత ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అడుగు తప్పిన కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ పిరపిర ఊరుకొచ్చి దెబ్బ తాకేనని ఒళ్ళంతా చూస్తుంది. గారు మరి మా కోసం మా సంబరాలు చూడడానికి అంత దూరం నుంచి వచ్చారు. చక్కటి అమ్మ పాటతో మమ్మల్ని అలరించారు, మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. మరి గోదావరి వాళ్ళంటే వెటకారమే కాదు మమకారం కూడా ఎక్కువే. మా మమకారాన్ని మా అతిథి మర్యాదలను స్వీకరించి నిండైన గుండెతో మనసు నిండే సందేశంతో మా గ్రామాన్ని ఇంకా వర్తిల్లాలని ఆశిస్తూ దీవిస్తూ మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.